ప్రైజ్ ద లార్డ్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు ప్రేయర్ ఫర్ ద నేషన్ గ్రూప్లో జరిగినటువంటి వాక్యం గురించి మాట్లాడుకుందామండి. మక్కబీలకు రాసిన 2వ గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం. మక్కబీల 2వ గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం. శత్రువులు వారి ఆయుధముల మీదను సాహసం మీదను ఆధారపడవచ్చు కాక. శత్రువులు వారి ఆయుధముల మీదను సాహసం మీదను ఆధారపడవచ్చు గాక. మనము సర్వోన్నతుడైన దేవుని మీద ఆధారపడేవాళ్ళము. అతడు తల ఊపినంతనే ఈ శత్రు సైన్యములే కాక సర్వప్రపంచమును బుగ్గెగును. ఇక్కడ చూసినట్లయితే శత్రువులు వారి ఆయుధం మీదను సాహసం మీదను ఆధారపడవచ్చు కాక. దేవుడు చెప్తున్నారు, శత్రువులు ఉన్నటువంటి మనకు ఎదురుగా ఉన్నటువంటి వారు ప్రభుని ఆశ్రయం లేనివారు వారి ఆయుధాల మీద, కొంతమంది ప్రజలు వారి ఆయుధాల మీద, వారి సాహసం మీద ఆధారపడి ఉండవచ్చు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటేనండి, వాళ్ళకున్నటువంటి ఆయుధాల మీద, వాళ్ళకున్నటువంటి ఇంకేం చెప్పాలంటే సాహసం మీద, ఎంత గొప్పవాడిని, నాకు ఎంత ఆయుధాలు ఉన్నాయి, ఎంత శక్తి ఉంది, నా దగ్గర ఇంత సైన్యం ఉంది అని ఆధారపడుతూ ఉంటారు. వాటి మీద ఆధారపడుతూ ఉంటారు. కానీ వాటిని చూసుకొని వాళ్ళు ఒక విధమైనటువంటి గర్వంతో ఉండొచ్చు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అంటే, మనము దేవుని విశ్వసించిన వారు, దేవుని మీద ఆధారపడేవారు, మనము సర్వోన్నతుడైన దేవుని మీద ఆధారపడేవారు. మనం ఎక్కడ ఆధారపడుతున్నామంటే మనకున్నటువంటి ఇన్వెంటరీ మీద కానీ, మనకున్నటువంటి యొక్క గన్స్ మీద, వేటి మీద, మనకున్నటువంటి ఆయుధాల మీద మనం ఆధారపడట్లేదు. మనం దేవుని మీద ఆధారపడుతున్నామని ఈ యొక్క వాక్యం చెప్తుంది. మనము దేని మీద ఆధారపడట్లేదు, కేవలం దేవుని మీద ఆధారపడుతున్నాం. దేవుని మీద ఆధారపడే వారికి ఎప్పుడు కూడా దేవుడు రక్షణగా ఉంటాడు. వీటి గన్స్ మీద, లేకపోతే వీటి మీద ఆయుధాల మీద ఆధారపడే వారికి ఎప్పుడైనా కూడా వారికి ఎప్పుడొకప్పుడు నష్టం జరగవచ్చు. కానీ ప్రభు మీద ఆధారపడే వారికి ఎప్పుడు కూడా ప్రభు రక్షిస్తూ ఉంటాడు. మనం అదే విషయాన్ని మనము 91వ కీర్తనలో చూసినట్లయితే, ప్రభు మీద ఆధారపడే వారికి ఎలా ఉంటుంది అంటే 1వ వచనంలో, మహోన్నతుని మరుగున వసించేవాడు, సర్వశక్తివంతుని రెక్కల నీళ్ళలో నివసించేవాడు, ప్రభుతో నీవు నాకు ఆశ్రయము, నా రక్షణము, నేను నమ్మిన దేవుడవు. సో దేవుని దగ్గర దేవుని నమ్ముతూ ఉన్నాం, దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాము. అప్పుడు ఎలాంటి దీవెనిస్తాడు అంటే, అతడు తన రెక్కలతో నిన్ను కప్పును, అతని రెక్కల కింద నీవు తలదాచుకుందువు, అతని విశ్వసనీయత నీకు డాలుగాను రక్షణాయుధముగాను ఉండును. ఆయన ప్రభుని రెక్కల కింద మనం దాచుకుంటాము, తల దాచుకుంటాము. దేవుణ్ణి మన ఆయుధంగా మనం ఉంచుకున్నట్లయితే, దేవుని మన యొక్క దాగుచోటుగా మనం ఉంచుకున్నట్లయితే ఏమవుతూ ఉంది అంటే, మనము దేవుని యొక్క రెక్కల చాటున ఉంటూ ఉన్నాము. ఎటువంటి అపాయము మనకు కలగదండి. అంటే మనం చూసినట్లయితే, ఆయన మనకు రక్షణ ఆయుధముగా ఉండును. ఆయన నీకు డాలుగాను రక్షణ ఆయుధం. ప్రభువే మనకి డాలుగా, ఎవరైతే ప్రభు మీద ఆధారపడుతూ ఉంటారో ప్రభు వారికి డాలుగాను రక్షణ ఆయుధంగాను ఉంటూ ఉన్నాడు. 7వ వచనంలో చూసినట్లయితే, నీ దాపున 1000 మంది కూలను, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినను నీకు ఎట్టి అపాయము కలగదు. సో ప్రభుని మనం విశ్వసించినట్లయితే, ప్రభుని నమ్మినట్లయితే, ప్రభు మీద ఆధారపడినట్లయితే మనకి కుడి ప్రక్కన 1000 మంది పడవచ్చు, ఎడం ప్రక్కన 10,000 మంది పడవచ్చు, కానీ మనకు ఎటువంటి అపాయం కలగదు. ఎందుకంటే ప్రభువు సర్వశక్తిని మీద మనము ఆధారపడుతున్నాం, ప్రభు మీద మనము ఆధారంతో ఉన్నాం, ఆయన మీద ఆధారపడుతున్నాం కాబట్టి ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు. మనం వాక్యంలో చూసినట్లయితే, ఈ శత్రువు గురించి చూసినట్లయితే దావీదు గొలియాతు గురించి మనం మాట్లాడుకోవచ్చు. దావీదు ఎలాంటి వాడు అంటే, చాలా చిన్నవాడు, కుర్రవాడు. అయితే గొలియాతు ఫిలిస్తీన్లకు సంబంధించినటువంటి వ్యక్తి, ఫిలిస్తీన్లకు సంబంధించిన వ్యక్తి. దావీదు ఇజ్రాయేల్కు సంబంధించినటువంటి వ్యక్తి. దావీదు ఏం చేస్తూ ఉన్నాడంటే, గొర్రెలను కాచుకుంటూ ఉన్నాడు. కానీ ఫిలిస్తీనటువంటి ఈయనైనటువంటి ఎవరైతే గొలియాతు ఉన్నాడో, ఆయన చాలా హైట్గా ఉన్నటువంటి వ్యక్తి, అందరినీ కూడా యుద్ధంలో ఓడిస్తూ ఉన్నాడు. అయితే చివరికి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, దావీదు ఆయన దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. దేని మీద వెళ్తున్నాడంటే, దావీదు ప్రభు చెప్తూ ఉన్నాడు ఏమనంటే, దావీదు అంటూ ఉన్నాడు, నీవు కత్తే ఈటే బాకుని గైకొని నా మీదకి వచ్చితివి, కానీ నేను సైన్యములకు అధిపతి అయిన యావే పేరిట నీవు నిందించు ఇజ్రాయేల్ సైన్యములకు దేవుని పేరిట నీ మీదకి వచ్చి తిని. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఆయన దావీదు చెప్తున్నాడు, నువ్వు కత్తి పట్టుకొని వస్తున్నావు, లేకపోతే అంత బాగు పట్టుకొని వస్తున్నావు, కానీ నేను దేవుని పేరిట నీ దగ్గరికి వస్తున్నాను. అప్పుడు ఆ యుద్ధం జరిగినప్పుడు
నేడు యావే నిన్ను నా చేతికి చిక్కించును. సో అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క చిన్నవాడైనటువంటి దావీదుకి ఈ చాలా పెద్దవాడైనటువంటి గొలియాతుని అప్పచెప్తూ ఉన్నాడు. అప్పచెప్తూ ఉన్నప్పుడు గొలియాతు దగ్గర కత్తి ఉంది, బాకు ఉంది, చాలా పెద్దవైనటువంటి ఒక 9 అడుగులు 10 అడుగుల ఎత్తు ఉన్నటువంటి వ్యక్తి. దావీదు చాలా చిన్నవాడు, ఒక 5 అడుగులు ఉంటాడో లేదో కూడా తెలియదు. అలాంటి వ్యక్తి చిన్న బాలుడై ఉన్నాడు, ఒక యవ్వనంలో ఉన్నటువంటి బాలుడు. అతన్ని 4, 5 రాళ్లతో ఒక రాయి తిప్పి అతన్ని కొట్టినప్పుడు, ఒడిసితో కొట్టినప్పుడు ఆయన గొలియాతు చనిపోతూ ఉన్నాడు, కింద పడిపోతూ ఉన్నాడు. ఆ గొలియాతు కత్తితోనే దావీదు అతన్ని తలను నరికివేస్తూ ఉన్నాడు. కాబట్టి చూడండి, మనము ఇక్కడ వాక్యం చెప్తుంది, నువ్వు దేని మీద ఆధారపడుతున్నావు? ఆయుధాల మీద ఆధారపడుతున్నావా, లేకపోతే సాహసం మనకంత బలం ఉందని అలా ఆధారపడుతున్నావా? నువ్వు దేని మీద ఆధారపడుతున్నావు? చాలాసార్లు మనం అందరం కూడా మనకున్నటువంటి వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ చూసి మనము ఆధారపడుతూ ఉంటాం. నా వెనకాల ఇది ఉంది, నా వెనకాల అది ఉంది, నా వెనకాల నాకు ఇంత పలుకుబడి ఉంది. కాదు, నువ్వు దేని మీద ఆధారపడాలి? మనం అందరం కూడా ప్రభు మీద ఆధారపడినప్పుడు ప్రభు మనకు అన్నీ కూడా ఇస్తూ ఉన్నాడు. మన ప్రక్కన ఎంతమందికి ఎటువంటి అపాయం కలిగినా కూడా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు, రక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రభువు కోరుకునేది, మనం ఎవరిని చూసి భయపడ అవసరం లేదు. ఎవరు మన మీదకి వచ్చినా, ఎవరు నీ మీదకి వచ్చినా, మన మీదకి వచ్చినా, దేవుడు మనం సంరక్షణలో ఉన్నట్లయితే దేవుడు ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంటాడు. ఇంకొకటి విషయం మనం చూడాలి అంటే, శత్రువు అంటే ఎటువంటి శత్రువు? ఈ రోజుల్లో శత్రువు అంటే సైతాను మనందరి దగ్గరికి కూడా రకరకాలుగా వస్తూ ఉంటుంది. దాన్ని మనం ఎదిరించి కాపాడాలి అంటే మనము మంచి యొక్క అలవాట్లను మనము అలవర్చుకోవాలి. శత్రువు అయినటువంటి సైతాను అనేక రకాలుగా మన మీదకి వస్తుంది, అనేక రకాలైనటువంటి ఆశలతో మన మీదకి వస్తుంది. దాన్ని ఎదిరించాలి అంటే మనకు కావాల్సినది దేవుని ప్రేమ, దేవుని యొక్క శక్తి కావాలి. కాబట్టి దేవుడు మనందరికీ కూడా మంచి శక్తిని, మంచి బలాన్ని, దేవుడి మీద నమ్మకాన్ని దయచేయాలని కోరుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.